పేదవాడి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. బుధవారం రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో 50 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసే శివాజీనగర్ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2 సంవత్సరాల్లో నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది స్మార్ట్ సిటీ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. రాబోయే 10 ఏళ్లలో నల్గొండను ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దుతానని, నల్గొండలో ఇకపై రౌడీయిజం, గంజాయి వంటి వాటిని ఉక్కు పాదంతో అణిచివేస్తామన్నారు. నల్గొండ పట్టణాన్ని శాంతి, సామరస్యాలకు, ప్రశాంత వాతావరణానికి నిలయంగా తీర్చిదిద్దుతానని, పేదవాడి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, నల్గొండ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. పట్టణంలో పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తారని, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు వారి డివిజన్ల పరిధిలో సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. పట్టణ ప్రజలకు త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 24 గంటలు త్రాగునీరు వచ్చేలా నీటి ట్యాంకులను నిర్మిస్తున్నామని, శానిటేషన్ పార్కుల అభివృద్ధి అతి ముఖ్యమని, పట్టణాల్లో విద్యుత్ లో వోల్టేజీ సమస్య లేకుండా పట్టణం చుట్టూ సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని, లైన్లు మారుస్తున్నామని చెప్పారు. 900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, పట్టణంలోని అంగన్వాడీలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. బొట్టుగూడ పాఠశాల మాదిరిగానే మరికొన్ని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని, 20 కోట్లతో నాక్ బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నదని, 84 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం పూర్తవుతుందని, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు లైనింగ్ పనులు నిన్నటి నుంచి ప్రారంభం అయ్యాయని, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతున్నాయని, నల్గొండ పట్టణంలో లతీఫ్సాబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్ట ఘాట్ రోడ్లతో పాటు ఔటర్ రింగ్ రోడ్ 8 సబ్స్టేషన్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. రాజకీయాలకు అతీతంగా పనులు చేయాలని, ప్రజా జీవితంలో పనులే ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పీర్ల ఆయలయ్య, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, 40వ డివిజన్ కార్పొరేటర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, తహసీల్దార్ పరశురాములు, 38వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి వేదశ్రీ శ్రీనివాస్, 39వ డివిజన్ కార్పొరేటర్ దాసర సాయి, 48వ డివిజన్ కార్పొరేటర్ యామా కవితా దయాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకెళ్ళి అఫీషియల్ ప్రోగ్రామ్ మొదటి ప్రోగ్రామ్ ఈరోజు శివాజీనగర్ పార్క్ అభివృద్ధి 2 కోట్లతోని ఒక మోడల్ పార్క్ గా చేయబోతున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు ఆ ఫోటోలు డిజైనర్ కూడా వచ్చి మన కన్సల్టెంట్ ఇక్కడ ఉన్నారు, కన్సల్టెంట్ గా రమ్మని కన్సల్టెంట్ గారు కూడా పిలిపించడం జరిగి హైదరాబాద్కి వెళ్ళి 2 కోట్లతోని అన్ని రకాల హైదరాబాద్లో చాలా తక్కువ ఉంటాయి అసలు పార్కులు. ఆ పార్క్ మోడల్లో దీన్ని చేయబోతున్నాం. ఒక వారం రోజుల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఏప్రిల్ ఎండింగ్ నాటికి ఈ పార్కుని అన్ని విధాలుగా ఇటు పెద్దలు కానీ, అక్కా చెల్లెళ్ళు కానీ, పిల్లలు కానీ ఉదయం సాయంత్రం పూట ఎప్పుడైనా రిలాక్స్ అవడానికి మంచి మంచి చెట్లు కూడా ఏం పెట్టాలో కూడా డిసైడ్ చేస్తాం. ఆక్సిజన్ వచ్చే చెట్లు కానివ్వండి, మధ్యలో స్ప్రింక్లర్, వాటర్ స్ప్రింక్లర్తో పాటు ఒక మోడల్గా చేస్తూ ఈ పార్క్తో మొదలై దీని తర్వాత పద్మావతి నగర్ కాలనీ కూడా ఇప్పుడే ఉన్నది ఫౌండేషన్ స్టోన్. ఈ 2 పార్కులు, తర్వాత కామేశ్వర్ కాలనీ, ఆ తర్వాత గతంలోనే వెంకటేశ్వర కాలనీ, ఆ ఏరియాలో 2 పార్కులు స్టార్ట్ చేసినాం. టోటల్ పార్కులను అభివృద్ధి చేస్తూ ఇది దీంతో పాటు శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ 24/7 వాటర్ వచ్చే విధంగా లతీఫ్సాబ్ గుట్ట దగ్గర ఫౌండేషన్ స్టోన్ కూడా 2000 ఇళ్లకు ఎప్పుడైనా సరే కృష్ణా వాటర్ వచ్చే విధంగా నల్లా ఇస్తే 4 నీళ్ళు వచ్చే పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పనులు నడుస్తున్నాయి. ఆ తర్వాత ముఖ్యమైనది శానిటేషన్. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఈవినింగ్ రివ్యూలో ఒకటే చెప్పారు, పట్టణాలలో శానిటేషన్ అండ్ పార్కుల అభివృద్ధి చాలా ముఖ్యం. నేను ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు చేస్తాను, ఎక్కడైనా ఏ టౌన్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అందుకని నేను కూడా నల్గొండ మున్సిపాలిటీలో వారానికి 2-3 సార్లు వచ్చినా తప్పకుండా ఎక్కడైనా మరి ఆకస్మికంగా తనిఖీ చేస్తూ
ఒకవైపు మేయర్ మా కౌన్సిల్ కార్పొరేటర్స్ అందరూ కూడా తిరుగుతుంటారు. నేను కూడా ప్రత్యేకంగా ఎప్పుడు మానిటర్ చేస్తానని, దాంతోపాటు నల్గొండ టౌన్లో మౌలిక వసతుల కోసం సంబంధించిన ఎలక్ట్రిసిటీ లైన్ షిఫ్టింగ్ కానీ, లో వోల్టేజ్ సమస్య కానీ, దాంతోపాటు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాదాపు 700 కోట్లతోని టౌన్లో లారీలు రాకుండా బయటికే మిర్యాలు కూడా సాగర్ పోవాలంటే టౌన్లకు లారీలు రాకుండా 700 కోట్లు సరిపోతే నా ఆర్ఎన్బి నుంచి మరొక 200 కోట్లు పెడితే మొత్తం 900 కోట్ల రోడ్డు. ఇది ఒక మహానగరంగా మారాలంటే ఔటర్ రింగ్ రోడ్ పనులు కూడా బాగా నడుస్తున్నాయి. మనం చేరదీయడానికి మనకు ఉన్నటువంటి ఈ పార్క్ స్థలంలో ఫస్ట్ మనము కార్పొరేషన్ అవ్వగానే గౌరవ ఆర్ఎంబి మినిస్టర్ గారు వారి యొక్క ఆదేశాలతోటి మనం ఈ పార్కుని అభివృద్ధి కోసం ఈరోజు మనము ఫస్ట్ ప్రోగ్రామ్ సార్ మన కార్పొరేషన్లో మనకి ఇక్కడ రావడము మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. సో ఈ పార్కుని అభివృద్ధి చేయడానికి, అట్లాగే ఈ టౌన్లో ఉన్నటువంటి అన్ని పార్కులన్నీ కూడా ఒక అభివృద్ధి పరచడానికి కూడా ప్రణాళికలు అనేది మనం రూపొందించడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ ఇంతకుముందు మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో మనందరికీ ఇదంతా కూడా ఈ పార్క్ అనేది వన్స్ డెవలప్ అయిన తర్వాత ఈ కాలనీ యొక్క అసోసియేషన్ కానీ వారి ప్రెసిడెంట్ కానీ దాన్ని స్వీకరించి ఎప్పటికప్పుడు ఈ పార్క్ని మెయింటెనెన్స్లో వారు కూడా భాగస్వాములు అయ్యి ఈ పార్క్ మనదే అని చెప్పి మీరు కూడా మెయింటెనెన్స్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎంతో మహిళలు కూడా ఇంట్లో పిల్లలతో అలసిపోయి ఈవినింగ్ పార్కుకి వచ్చి సేద తీరడం కోసము వాళ్ళకి ఎంతో మానసిక ఉల్లాసం కలుగుతున్నది. అట్లాగే సీనియర్ సిటిజన్లు కూడా వారు జాబ్ చేసి అలసిపోయి ఇంట్లో ఉండి ఇప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకోవడం, పార్కులలోకి వచ్చి వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల వారికి కూడా మానసిక ఉల్లాసం కలుగుతుంది. అట్లాగే మన మంత్రి గారు లాస్ట్ 4 crores తోని మన పార్కులను అభివృద్ధి చేయడం కోసం శంకుస్థాపన చేశారు జనవరిలో. ఇవి అన్ని కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకొని పనులు అవుతున్నాయి. అన్ని పార్కులు కంప్లీట్ అయ్యి మన సీఎం గారు కూడా మెయిన్ చెత్తరహిత మున్సిపాలిటీగా, కార్పొరేషన్గా మరియు పార్కులను అభివృద్ధి చేయడం కోసం వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అట్లాగే మనం కూడా మన చెత్తరహిత కార్పొరేషన్గా పార్కులను అభివృద్ధి చేసుకొని మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి పార్కులను ఇంకా 48 వార్డులలో కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పార్కుకు మున్సిపల్ నిధులను పెట్టించి మున్సిపల్ పార్క్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళను ఆటో వస్తువులను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వార్డు ప్రజల తరఫున 39 వార్డు ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శివాజీనగర్ కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అయింది. ఈ శివాజీనగర్ పేరుకు తగ్గట్టు శివాజీనగర్ సెంటర్లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలని ఏకైక సంకల్పంతో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా తన సొంత ఖర్చులతోటి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా నల్లగొండ పట్టణ ప్రజల తరఫున మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గంతో అభివృద్ధిలో పోటీ పడుతూ ఈ నల్లగొండ పట్టణాన్ని, నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి వేల కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చి నల్లగొండ పట్టణ, నల్లగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.